అమ్మఒడి వెబ్సైట్లో ప్రతి విద్యార్థికి ఎన్ని జతల యూనిఫామ్ క్లాత్ను మనం ఇచ్చాము అనే విషయాన్ని మనం ఆన్లైన్లో ఈ అమ్మఒడి వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేసిన విద్యార్థి యొక్క మదర్కి మాత్రమే ఆ స్టిచ్చింగ్ ఛార్జ్ అమౌంట్ను చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ మనం ఈ విధంగా ఆన్లైన్లో అప్డేట్ చేసేటప్పుడు రాంగ్గా అప్డేట్ చేస్తే, అంటే పొరపాటుగా ఒకటి ఇవ్వాల్సింది పోయి 2 జతల యూనిఫామ్ క్లాత్ అని ఇచ్చినా, లేకపోతే 0 అని చెప్పి ఇచ్చినా, ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే రాంగ్గా ఆ డేటాని అప్డేట్ చేస్తే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అప్డేట్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ సర్వీసెస్లో డిలీట్ స్కూల్ యూనిఫామ్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ ఆప్షన్ ద్వారా మనం రాంగ్గా ఎంట్రీ చేసిన ఆ డేటాని మనం డిలీట్ చేయవచ్చు. డిలీట్ చేసి మరలా ఫ్రెష్గా యాడ్ చేయవచ్చు. ఈ విధంగా సర్వీసెస్లో డిలీట్ స్కూల్ యూనిఫామ్ ఇష్యూడ్ మీద క్లిక్ చేయగానే విద్యార్థి యొక్క ఐడి అడుగుతుంది, చైల్డ్ ఐడి అడుగుతుంది, క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఈ చైల్డ్ ఐడి అనేది ఎక్కడ ఉంటుందంటే మనం ఎప్పటికప్పుడు ఎంటర్ చేసిన అవన్నీ రిపోర్ట్స్లోకి వెళ్ళిపోతాయి. రిపోర్ట్స్లో క్లాస్ వైజ్ యూనిఫామ్ ఇష్యూడ్ రిపోర్ట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ హెచ్ఎం అప్డేటెడ్ వద్ద మనం ఎన్ని అప్డేట్ చేసామనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో 3 అని ఉందంటే ఇక్కడ 3కి అప్డేట్ చేసాం. ఈ పక్కన ఉన్నదేమన్నా పెండింగ్ రిపోర్ట్ అనమాట. ఇప్పుడు మనం రాంగ్గా అప్డేట్ చేసాం కాబట్టి హెచ్ఎం అప్డేటెడ్ కింద ఉన్న మనం ఏ క్లాస్లో అయితే రాంగ్గా అప్డేట్ చేసామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనం ఆ క్లాస్లో ఎంతమందిని అప్డేట్ చేసామనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చైల్డ్ ఐడి ఉంటుంది. సపోజ్ ఈ విద్యార్థికి కనుక మనం నంబర్ ఆఫ్ యూనిఫామ్ ఇష్యూడ్ అని చెప్పేసి 2 తీసుకుంటే 1 అని చెప్పేసి పొరపాటుని ఇచ్చామనుకోండి, లేకపోతే 1 తీసుకుంటే 2 అని ఇచ్చామనుకోండి, ఈ ఎంట్రీ మొత్తాన్ని ఇప్పుడు డిలీట్ చేయాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే ఈ చైల్డ్ ఐడిని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత సర్వీసెస్లోకి వచ్చేసేసి డిలీట్ స్కూల్ యూనిఫామ్ ఇష్యూడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చైల్డ్ ఐడి వద్ద ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ చైల్డ్ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఇలా గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఈ చివరిలో డిలీట్ అని ఉంటుంది. మనం డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేసామంటే ఈ ఎంట్రీ మొత్తం డిలీట్ అయిపోయి మరలా ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎవరికైనా విద్యార్థికి మనం రాంగ్గా డేటా ఎంట్రీ చేస్తే ఈ విధంగా పూర్తిగా డిలీట్ అనేది చేయవచ్చు. కావాలంటే మరలా రిపోర్ట్స్లోకి వెళ్ళిపోయి క్లాస్ వైజ్ యూనిఫామ్ ఇష్యూడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళిపోతే ఇందాక 3 ఉంది కదా, ఇప్పుడు 2 అయిపోతుంది. ఈ విధంగా 2 అని చూపిస్తుంది. అంటే ఆ విద్యార్థికి మరలా మనం ఎంట్రీ చేయాలి. దాని కొరకు మరలా సర్వీసెస్లోకి వెళ్ళిపోయి స్కూల్ యూనిఫామ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఆ క్లాస్ సెలెక్ట్ చేసేసుకొని ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఆ విద్యార్థికి సంబంధించిన డేటాను మరలా మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇందాక నేను డిలీట్ చేసిన విద్యార్థి తాలూకు సంబంధించిన డేటా అనమాట ఇది. ఇప్పుడు మరలా డిలీట్ చేయటం వలన మరలా ఎంటర్ చేయమని చెప్పేసి మరలా గెట్ డేటాలోకి వెళ్ళిపోయి మరలా ఆ విద్యార్థికి సంబంధించి ఎన్ని యూనిఫామ్స్ ఇచ్చామనేది మనం అప్డేట్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా సర్వీసెస్లో ఉన్న డిలీట్ స్కూల్ యూనిఫామ్ ఇష్యూడ్ ఆప్షన్ ద్వారా మనం ఏ విద్యార్థికైనా సరే రాంగ్గా డేటాని ఎంటర్ చేస్తే ఆ విద్యార్థికి సంబంధించి చైల్డ్ ఐడి ఇచ్చేసేసి మనం ఎంటర్ చేసిన ఆ డేటాని పూర్తిగా డిలీట్ చేయవచ్చు. డిలీట్ చేసిన తర్వాత మరలా ఫ్రెష్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.